హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. మరి ఈ వీడియో ఏంటంటే పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 41. మరి పార్ట్ 41 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసేయండి. అప్పుడే మీకు ఈ సిరీస్ ఇంకా ఈ స్టోరీ అర్థమవుతుంది దోస్తులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తానానికి ఉడుకు నీళ్ళు పెట్టే అంటే ఏమున్నవే నువ్వు? నీ బిడిలు పాడగాని ఏమైనా బిడిల చాట ముందటేసుకొని కూర్చుంటావు? కూర్చోకపోతే నీకు తానానికి నీళ్లు పెట్టుకుంటా, నీ ఈపు రుద్దుకుంటా కూర్చుంటాయిగా. అత్తకు సేవలు చేయకపోతే ఇంకోనికి ఎత్తవే. అత్తకు పిత్తకు నాకేమన్నా రూపాయి ఇస్తానా నువ్వు? ఈ ఇల్లు కట్టింది కదా నీకు. ఇల్లు నేను కట్టించింది కాదా? ఏడుందో లేకపోతే మా కట్టించినావు తీ. అందరు కట్టించిందే నాకు కట్టించినావు. నాకేమన్నా ఇంద్రభవనం కట్టించినావా, రాజభవనం కట్టించినావా? అందరికి కట్టించి నీకు గట్టియకపోతే ఏం చేద్దువే? అందరు కట్టించి నాకు గట్టియకపోతున్నా నీ బూరువికి సార్ కాదు. ఇంకా నీకు మెదట్ల అట్లాంటివి కూడా ఉన్నాయి ఆలోచనలు. అందరు గట్టించి నాకు గట్టియదట. వచ్చి నా ఇంట్లోనే వండుకుంటా, నాదే తినుకుంటా. ఉడుకు నీళ్ళు పెట్టి నాకు బకెట్ లోపల పెట్టి చెప్తానా? ఎండాకాలం పోతున్నా ఉడుకు నీళ్ళు చేస్తుందా? చల్లటి చేస్తేంది అట్టిగా సిలిండర్ వేస్ట్. నాకు గోరువెచ్చటి చేస్తేనే స్నానం చేసినట్టుంటది, లేకపోతే మనసున పట్టది. చల్లటి చలి పెడతది. అయితే పెట్టుకో, పెట్టుకో. నీ చాకరీ వేసుకుంటా కూర్చొని నేను. నా బిడ్డ పెళ్లికి వచ్చింది, దానికి కట్నం పైసలు జమ చేయాలి. ఇదే రోజుకు 1000 రూపాయలు ఇయ్యు. నువ్వేం చెప్తా. రోజుకు 1000 రూపాయలు తేజ్ చెప్తా చెప్తావే. మొత్తం నేను రీకాం లేకుండా చేస్తా. రాత్రి కూడా వండని కాళ్ళు చేతులు ఒత్తుమంట. సరేనా? అయితే రోజుకు 3000 ఇయ్యు. రీకాం కాదు కదా, ఏది ఒత్తుమంటే అది ఒత్తుతా. నీ కొడుకు అట్టిగానే ఉన్నాడు కదా, పిలవకపోయినావు? కూర ఆడే అంటిండు, అన్నం ఆడే అంటిండు కాదే బద్మాస్తానా. నువ్వేం బిక్తానవే? అట్లనే నీళ్ళు కూడా పెట్టమంటే ఏమన్నా అవుతుంటేనా? ఏమైనా నా మీద పడతాను, నన్ను పని చేసుకొని ఆ పాపకాండు పడ్డాయంటే కథమే. ఇక ఈ బీడీలలో సగం బీడీలు పక్కకు పారేస్తాడు. నా మౌడు షాప్ పెట్టుకుంటాడేమో, పారేసిన బీడీలు పట్టుకొచ్చి అందులో పెట్టి అమ్ముదామంటే ఈడు షాప్ పెట్టుకోడు, మనం పెట్టుకోడు. నువ్వు అనగానే అత్తయ్య అనుకుంటానా? అన్ని ముందట ఖర్చు పడతాయా? పడే అందుకే సిలిండర్ వేస్ట్ చేయకుండా బయట కట్టెలు పోయి పెట్టుకొని మాట పెట్టుకో. నీళ్ళే పెట్టుకో, ఇంకేమన్నా పెట్టుకో. మల్లిక వచ్చిండు మల్లిక అనుకుంటా. అవుతాను లేవేంద్ర మల్లిక అనుకుంటా. నేనేం చేసిందే? నువ్వేం చేసినా చెయ్యకున్నా ఏదో ఒకటి అంటనే ఉంటది. ఆమె నోరు ఊరికా ఉంటదా? నీ అవ్వ మీరిద్దరు కొట్లాడి నేను రాగానే నా మీద పడతారేంటి? నీళ్లు ఎచ్చబెట్టి పోయమంటే ఓతాను లేదురా అంటే నీళ్ళు కూడా నేనే కాబట్టి పోయన్నా. అక్కడ పని పాట లేదయ్యా. రూపాయి తీయమంటే తీయది, నేనెందుకు పని చేయాలి? ఇంకా నీళ్లు నీకు ఎచ్చబెట్టుకోరాదా అని అమ్మ? ఏమో సుతారం చేస్తావు. ఇంట్లో పెట్టుకోవద్దట, బయట కట్టెల పోయి పెట్టి వేడి చేసుకోన్నట నీళ్లు. అవునే, సిలిండర్ మీద పెట్టుకుంటే ఏమైతుంది? రోజు సిలిండర్ మీద మసలు ఇస్తాంది నీళ్లు. అవి ఆగినాయి చూడది, ఏం చూడది, ఫోన్ పట్టుకొని కూర్చుంటాడా. సిలిండర్ మొన్న నెల రోజులు కొట్టాలి. ఏం నెల సిలిండరు నెల రోజులు రాలే అంటే చూడు. వేసేసాం బిడ్డ లేకనే పాయే. మన ఇద్దరం ముగ్గురమేనే. ఇంత కూడు పెట్టుకుంటాం, ఇంత కూర వేసుకుంటాం. దానికి ఎక్కడన్నా నెల రోజులకి అయిపోతుందా సిలిండరు? కావే అమ్మ, నేను కట్టెల పోయి ముట్టి తప్ప నీళ్ళు ఎచ్చబెట్టుకుందాం. నేను కూడా చల్లటి నీళ్ళే చేస్తాను. లేని లేక బాగా రోజులే కాబెట్టుకున్నా పాయే. పోండి ఇక మీకు ఏం పని ఉన్నది? నీళ్ళు ఎచ్చబెట్టుకుంటా, తానాలు చేసుకుంటా కూర్చోండి. అవునే, మా పెడతా గాని గీ రాజోళ్ళు వచ్చినట్టున్నారు గాని. రాజోళ్ళు వచ్చిండ్రా? ఇప్పుడు ఎందుకు వస్తారు? ఇంకా 3 రోజులు ఉన్నది కాలేజీకు. కాదే, తలుపులు తీసున్నాయి, సపోర్ట్ అవుతుంది. 3-4 రోజులకు ఒకసారి ఆ పనాన్ని రమ్మంటారు, మొత్తం క్లీన్ చేయించుకుంటారు ఇల్లు. కాదే, మాటలు కూడా వినబడుతున్నాయి. ఆ రాజు ఉన్నాడో లేదో, ఆ ప్రియ మాటలు వినబడ్డాయి నాకు. ఒకసారి పోయి చూసిరా పోరాదే. వాళ్ళు లేనప్పుడు పోతే ఎట్లుంటదయ్యా? ఉన్నరే, ఆమె మాట వినబడ్డది నాకు. పనోడైతే లక్ష ఒకడే వస్తాడు గాని మాటలు ఎందుకు వినబడతాయి? ఫోన్ మాట్లాడుతాండ మొన్న. మోగ మాటలు కాదే, ఆడోళ్ళ మాటలు వినబడుతున్నాయి. వచ్చిందంటవా మరి? సూతూపా వస్తానపో. ఆ ముసల్లానికి నీళ్ళట కాబెట్టుకో. ఇవాళ కూడు తినది, నన్ను తిననియది. స్నానం చెయ్యండి పో. ఈయన ఏం మాటలు విన్నాడో ఏం చేసిండో. ఇవాళ ఎంత కత్తరాలు. ఇంకా 3 రోజులు ఉన్నది కాలేజు. హాస్టల్ తీసుకున్నారట గాని కాలేజ్కు వద్దాళ్ళ పిల్లలు. చూసైతే వద్దాం. గీవల మొక్కపు దాన్ని ఎందుకు వేసుకున్నావురా నువ్వు? ఇంకెవరు దొరకలేదా నీకు? ఈ అవ్వ నువ్వు చూపించిన సంబంధమే వేసుకుంటే గాని ఇప్పుడు గిన్నెండ్లకు ఆవులి మొక్క దాన్ని వేసుకున్నా అంటావు. ఇల్లు కాబెట్టిపోయేదా రా అత్తకు? ఎక్కడ మనిషిరా అది? ఈ ఏళ్ళ రేపు గట్లే ఉన్నారు కోడళ్ళు. ఏం ఫీల్ అయితే ఊకే. నువ్వు ఏ బట్టే గట్ల తయారైంది అది.
నీకు పనులు శాతగాక ఇంట్లో కూర్చుంటాన్నావు. ఆ నువ్వు కూర్చున్నాడేమో గాని నాన్న శులకనే ఎత్తంది. నీ కొడుకు ఏం చేస్తలేడు అన్నట్టు చూస్తుంది నన్ను. చేత తీయే షాప్ పెట్టుకుంటా అని చెప్తే కదా ఆగలేవు. నేను మా అవుతారా నీ పెళ్ళం అవుతుందా? అవుతాను లేదు. ఇక అదిగాక సంపాదించుతుంది, అదిగాక ఎత్తంది బీడీలు అన్నట్టు ఎత్తంది. మరి నువ్వు కూడా ఎందుకే సర్ది చేస్తావు? నీకు గాబెట్టుకోరా నీళ్ళు, లేకపోతే నన్ను అచ్చి అడగాలి. అది చెయ్యదని తెలివనే తెలుసు నీకు. మళ్ళీ ఎందుకు పెట్టుకుంటావు దాంతోటి? ఆగు అత్తంది. నువ్వు గిట్ట దాని ముందట ఉన్నావనుకో నిన్ను ఏం చేస్తావో తెలియదు. సపడే కూకో. భయపడుకుంటా కూర్చుంటా అంటే ముండ కొడుకు పెళ్ళానికి భయపడతాడు ఎవడన్నా. పోవే లోపలికి పోయి చూడుకో. వచ్చిందంటవా అన్నయ్య? పిలువు ఒకసారి ఆమెను, చెల్లెను విలు. ఏం కావాలరా నీకు? ఏక రాజు వాళ్ళు వచ్చిండ్రా అని అడుగుమంటన్నా. వాళ్ళు పొద్దుగాలనే వచ్చారు కాదురా? అవునా? పొద్దున నువ్వు చూసినావే? ఆవు లోకంగా అడగంగా వచ్చిండ్రు చూసిన. మాట్లాడిండ్రా నీతోటి? నోట్లే అంతా మంజన ఉండే. నేను మాట్లాడలే, వాళ్ళు మాట్లాడలే. నీ బొంద ఉంచి మాట్లాడరా? అయినా నేనేం మాట్లాడాలిరా వాళ్ళతోటి? అయ్యో పిల్లను హాస్టల్లో ఏర్పించిండ్రా అని ఏమన్నా అడుగుతేందే. ఇక చేర్పియాకనే వస్తారా? ఏమో బాగా ఇచ్చేస్తాండ్రు. నీకు పొరగాళ్ళ మీద ఏమన్నా ఉంటే తెలుస్తుంది. ఏముండదు, ఎత్తికి బతుకుతాను. చూసినావా నన్ను ఎట్లా అంటుందో ఆడిది? ఏ ఊకోవే, అంత తెల్లారు లేవంగానే ఏంది పొద్దుగాల? ప్రియా ప్రియా వచ్చిండ్రా? ఆ మల్లిక, ఎప్పుడు వచ్చిండ్రు? ఇంతకు ముందే మల్లిక, ఒక 5 నిమిషాలు అయింది. 5 నిమిషాలు అయిందా? మరి పొద్దుగాల ముఖం కడగంగా వచ్చినట్టు మా అత్త? ఏ లేదు, లచ్చయ్య వచ్చాడేమో ఇల్లు కడగడానికి. మేము ఇందాకే వచ్చాము, 5 నిమిషాలు అయింది అంతే. అవునా? అయ్యేంత సాయం వీణో ఏమన్నా పెట్టిమట? సాయం పెట్టన్నా? వద్దొద్దు, వచ్చే ముందు తాగేసి వచ్చాము. జర్నీలో అలసిపోయాము, కాసేపు పడుకొని లేచి. మరి భోజనం ఈయన బయట నుంచి తెస్తా అన్నాడు మల్లిక. నువ్వు ఇప్పుడు ఏం పెట్టుకోకు, మేము కూడా ఇంత తిని సపరేట్గా వండుకుంటాం. బాగా అలసిపోయినాం. ఆవు ముఖం అంతా ఎట్లా అయింది? ఏమైంది మరి? ఇంకా 3 రోజులు ఉన్నదంటే కదా కాలేజీకు, ఇప్పుడే వచ్చిండ్రు? పిల్లల గురించే కదా నీ బాధ? పిల్లలు ఎట్లున్నారని కూడా అడుగుతలేవు, ఎందుకంత మోమాటం? అది కాదు మల్లిక, ఇక మీరు గన్ని ఎత్తాండ్రు, ఇక అడుగుడు ఎందుకు మంచిగుంటదని. ఇక వాళ్ళకు ఒక 2-3 రోజులు అలవాటు కావాలి కదా అని వచ్చేసినాం. తర్వాత కాలేజ్కి వెళ్తారు కదా, హాస్టల్ ఒక 2 రోజులు ఉంటే మంచిదే కదా అని ఉంచేసి వచ్చినాం. ఇక నీకు రోగమా? పొద్దుగాలనే వచ్చిందని ఎందుకు చెప్పినావు? నీకున్నదా ఇప్పుడు ఈ సంగతి చెప్తుంది అది? చెప్తే చెప్పే వేడి వేడి నీళ్ళు తీసి దాని మీద గుమరిస్తా నాటకం అవుతాయి. లేకపోతే ఆ కాలుతున్న కొర్రాయి తీసి ఈయన ముడ్లనే కూర్చారే, కూర్చుతే అది చక్కగా అవుతుంది. ఏందే? ఏం లేదు కొడుక, ఏం లేదు. ఇటు జరిగి అడు తిరుగు. ఇవ్వ ఏం చెప్తావే? ఇది జరగమంటావు. ఆయనతో కొర్రాయి తీసి వాత పెడతావేంది? ఎర్ర మీద 2 పెట్టాలి నీకు, అప్పుడే చక్కగా అవుతావు. ఓ నీ అమ్మ, నేను నీకు నీళ్ళు కాబెడితే గిట్లా చెప్తావా నన్ను? ఇంకేడవుతుంది, బిడ్డ గురించి అడగండి. బాగున్నారా అన్నయ్య? బాగున్నా. అయితే పిల్లలు ఏమంటారు? ఇప్పుడు హాస్టల్ ఉన్నారా పిల్లలు? అవునన్నయ్య, హాస్టల్లో జాయిన్ చేపించి వచ్చేసాము. ఇక ఆడ 2-3 రోజులు ఉంటే అలవాటు అవుతుందని. మరి మా శృతి ఉంటా అన్నదా? ఏమన్నా భయపడుతుందా? శృతి ధైర్యంగా ఉంది. ఒకటి కారుణ్య అయితే ఏడ్చుడు. ఇక కారుణ్యం చూసి అందరు మళ్ళీ మొదలు పెట్టిండ్రు. ఓర్ని ఇక పోరికి ఎప్పుడు ఏడ్చుడే. ఏడు ముఖం పెట్టుకొని అందరిని ఏడిపించుకుంటా కూర్చుంటది. మంచిగా తినుకుంటా వండుకుంటా చదువుకోక ఎందుకు రంగ ఓర్ని పొయ్యిలో పెడితే అత్త 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 అని ఏడ్చినట్టే. ఏమైంది పెద్దమ్మకి? వాళ్ళ ఫుల్ సీరియస్ ఉంది, నీళ్లు మరిగినట్టు మరిగిపోతుంది. ఈ అత్త కూడా ముచ్చటిగా. మీ మనవరాలు మిమ్మల్ని అడిగినట్టు చెప్పమన్నది పెద్దమ్మ. శృత మా నాన్నమ్మకి చెప్పుంది మంచిగా తినమని అని చెప్తుంది. పొల్ల ఉన్నప్పుడు ఊకే కయ్యం పెట్టుకుంటది నాతోటి, కానీ నేనంటే దానికి పావురం. దాని అవ్వాయ నాకు కుడిసక్క పెట్టని దానికి ఎరికే, అందుకే బిడ్డ గట్లా అంటది. అగో వచ్చినవా ప్రియా? వచ్చినాం కాంతమ్మ. మీ కారుణ్య మంచిగా ఉన్నది హాస్టల్లో. ఉన్నదా మంచిగా? హాస్టల్ విడిచిపెట్టి వచ్చిందా? అవును, 2-3 రోజులలో కాలేజ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే క్లాసులు కూడా ఏం చక్కగా జరిగాయి. ఇక హాస్టల్లో కొన్ని రోజులు అలవాటు అవుతుంది కదా అని ఉంచేసి వచ్చినాం. ఇక్కడ మంచిగా పెడతాండట తిండి. పొద్దుగాల టిఫిన్, పాలు, మధ్యాహ్నం ఇంత అన్నం, కూరలు, పెరుగు, మళ్ళా రాత్రికి ఇంత ఏదోటి పెడతాండట. పెట్టరా? ఇక ఉపాసం పండ పెడతారా నీ బిడ్డను? పెడతారు. అన్ని బాగానే ఉన్నాయి అందులో. అచ్చం మనం ఇంట్లో వండుకున్నట్టే ఉంటుంది. ఈ బర్రెది అన్ని రకాల ఎడ వండుతుంది, దీనికి 7 శాతం అవుతుంది.
ఇంట్లో వండుకున్నట్టే అనబడుతుంది ప్రియా. ఏ ఆపండి మీ ఇద్దరులోని. ప్రియ మాట్లాడుతుంది చెప్పనియండి. ఇక కొంచెం బాధపడ్డారు వచ్చేటప్పుడు. నాకు కూడా బాధేసింది, పిల్లల్ని ఎప్పుడు విడిచిపెట్టి ఉండలేదు కదా అన్ని రోజులు. ఇక మరీ కాలేజ్ పోయే టైంకే మనం ఇట్లా విడిచిపెడితే కాలేజ్ కూడా పోబుద్ది కదా వాళ్ళకు. అందుకే 2-3 రోజులు అలవాటు కానని ముందే వచ్చేసినాం. మంచి పని చేసిండు, అలవాటు కావాలి. లేకపోతే కాలేజ్ మొదటి రోజే పోమంటారు. ఇక ఏమంటాంది కారణ్య? అందరిని అడిగినట్టు చెప్పమన్నది. సాయంత్రం పిల్లలు ఫోన్ చేస్తారు, ఫోన్లు దగ్గర పెట్టుకోండి. అన్నయ్య నీకు ఇంకా అనంత్ అన్నయ్యకి వాట్సాప్ లో నంబర్ సెండ్ చేశాను. మీకు ఎప్పుడన్నా మాట్లాడాలనిపిస్తే వాచ్మెన్ కి ఫోన్ చేయండి, పిలిచి మాట్లాడిస్తారు పిల్లలతోని. డే అంతా కాలేజ్కి వెళ్తారు, సాయంత్రం చేయండి. ఇప్పుడు కాలేజ్ లేదు కదా, ఇప్పుడు చేయొచ్చా? చెయ్యొచ్చు కానీ కాలేజ్ స్టార్ట్ అయినాక మాత్రం మీరు చెయ్యొద్దు ఇక ఫోను. వాళ్ళనే సాయంత్రం చేయమనాలి. ఇప్పుడంటే కొత్త కాబట్టి ఏమన్నారు వాడని వాళ్ళు, లేకపోతే వాళ్ళకి చిరాకు వస్తుంది. అవునవును, ఇక ఊకే ఫోన్లు పట్టుకపోయి ఇయ్యాలంటే వాళ్ళకు కూడా కోపం వస్తుంది. మరి ఫోన్లు ఏమంటే మా శృతి దగ్గర ఫోన్ లేదు కదా. ఈడు ఒక చిన్నది ఫోన్ కొనిరా అంటే కొనిచ్చుడే లేక. ఫోన్ అవసరం లేదు, అక్కడ ఉంటది, కొన్ని డబ్బులు కడితే చేసుకొనిస్తారు. అయ్యో మరి మా కారు దగ్గర పైసలు ఉన్నాయా లేవో? లేదు నేను ఆల్రెడీ వాచ్మెన్ కి కట్టేసి వచ్చాను డబ్బులు. మీరు ఏం రంది పెట్టుకోకండి. సాయంత్రం పిల్లలు ఫోన్ చేస్తారు, మాట్లాడండి. ఫోన్లు దగ్గర పెట్టుకోండి. ఒకవేళ వాళ్ళు ఫోన్లు చేయకపోతే మీరే చేసేయండి. నంబర్ ఇచ్చినా కదా, ఫస్ట్ వాచ్మెన్ కి ఇవ్వండి, ఎత్తకపోతే వాచ్మెన్ భార్యకి, తర్వాత ఎవరు ఎత్తకపోతే వాళ్ళకి ఇవ్వండి, మిగిలిన వాళ్ళకి. అంతేనా? ఇంకేమైనా అడిగేటి ఉన్నాయా? గంతే, ఇక తిండి అయితే మంచిగా తింటుంది కదా. ఇక ఫోన్ చేస్తే అడుగుతా. అడగండి. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా మీతోటి చెప్పుకునేటట్టు చూడండి. నాకు చెప్తారో లేదో తెలీదు, మీకు చెప్పినాక నాకు చెప్పండి మీరు. సరే ఇక నువ్వు పని చూసుకోపోయి గొడస పండుకపో. మీ సంగతి ఏంటి కాంతమ్మ, అంత బాగేనా? అయ్యో ఏం మంచిగా. ఇక పోలీస్ స్టేషన్ లో పోయి వచ్చినాం నిన్న. ఆడు గదే అంటాడు, నా పెళ్ళం చచ్చిపోయింది, నేను ఎవరికి పైసలని. ఇన్స్పెక్టర్ కూడా అదే అంటున్నాడట. ఇక మెల్లమెల్లగా ఎట్లనో అప్పులు తీర్చుకోవాలి. అనంత అన్నయ్య ఆరోగ్యం ఇప్పుడైతే బానే ఉంది కదా. అయ్యా గదే అనుకుంటాను. ఇక ఎవరేం చేస్తారు, ఎంతకన్నా పెడతారు. అవసరమైతే నీ కొడుకుది కూడా చదువు మేమే చూసుకుంటాం. కాకపోతే కొంచెం టైం పడుతుంది కాంతమ్మ. వచ్చే సంవత్సరం అడ్జస్ట్ చేయగలుగుతాం నీ కొడుక్కి. ఈ సంవత్సరం చాలా కష్టం అవుతోంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఫీజులకి జమ చేయాల్సి ఉంటుంది. మరి ఇంటర్ సిటీలో అంటే హాస్టల్ అంటే బాగా అయితే ఫీజులు. ఇప్పుడు ఇంటర్ కి కాకుండా ఇంటర్ తర్వాత చదివే చదువులకు కూడా జమ చేయాలి కదా. అవికి మాక్సిమం స్టడీలోనే తీసుకుంటాము, కాకపోతే జమ చేయాలి, చాలా ఖర్చు అవుతుంది. 3 పిల్లల బాధ్యత మీరే తీసుకున్నారు కదా, ఇక ఉంటది ఖర్చు. ఇక వాళ్ళది ఇంటి విషయాలు మీకెందుకు, చదువులు చదివిస్తాంటే చాలు. వాళ్ళ ఇంటి విషయాలు వాళ్ళే చూసుకోవాలి. ఇక ఎంతకని వేరేటోళ్ళ మీద ఎత్తు కాంతమ్మ. నేనేం చేసిన, ఈమె నా పిల్లగాన్న చదివిస్తా అన్నది, గదే ఎక్కువ నాకు. మా వాళ్ళు లేడా ఏం చెప్తాండు, అప్పులు చేసినప్పుడేనా, చేరిపెట్టప్పుడు కూడా ఉండాలి. నేను ఈయన సంగతే చెప్తా, నీకెందుకు. ఇక అట్లా కూడా మాట్లాడద్దు నువ్వు. ఇద్దరు కలిసి కష్టపడి ఆలోచించండి. అనంతును ఏమనకు కాంతమ్మ, ఏదో ఆలోచిస్తాడు. రాజు కూడా మస్తు మాట్లాడిండు పోలీసులతోటి. ఇక అది అయ్యే పని కాదట. సరే ఇక ఏం చేస్తాం, మనకు చదువులు ఇంపార్టెంట్ కదా కాంతమ్మ. ముందు పిల్లల చదువులకి మేము కష్టపడతాం, మిగతాది మీరే చూసుకోండి. గంట మంచిగా అయ్యే పెట్టేవాళ్ళు ఉంటారు ఎవరన్నా. పిల్లల్ని నేను చదివిస్తా, మీరు చూసుకోండి, మీ అప్పులు అంటుంది. మీ అప్పులు ఊరోళ్ళందరి అప్పులు గామెందుకు కడుతుంది. సరే పెద్దమ్మ, ఇప్పుడు అవన్నీ ఎందుకులే. కాదు చెప్పాలి, ఆమె ఏమనుకుంటాంది, పైసలు నీకు పుక్యానికి వస్తానే అనుకుంటాంది. అందరిని చదివిస్తాన్నావు చేస్తాన్నావు, నువ్వు రాత్రి పగలు కష్టపడతలేవా? నువ్వు సంపాదించబడితివి, నీ మొగుడు సంపాదించబట్టే. నేను కాదంటానా? వాళ్ళిద్దరు దేవుళ్ళు కాంతమ్మ, మన పిల్లలకే కాదు ఇంకా మస్తు చేస్తారు. బెంగళూరులో అనాథాశ్రమం ఉంది, సగం పైసలు వీళ్ళే కడతారు వాళ్ళకు. తెలుసు గాని ఇంకా గసంటి మస్తు చేస్తారట. ఇప్పుడు ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకొని వేస్ట్. మీరు తర్వాత ఏం చేయనో అది ఆలోచించండి. బట్టల బిజినెస్ అదో ఇదో చిన్నగా మొదలు పెట్టుకోండి.
ఇక అవి నాతో ఏడైతాయి. ఇక కూర్చొని బీడీలు చేసుడే చేస్తా. ఇక బీడీలు నీతో ఏడై మునుగుతాయి. ఓ 4 బీడీలు చేస్తుంది చక్కగా అంటది తింటది. నీతో ఏది కాదు. అంత బోర్ బోర్ కొడుతుంది కదా. కాలేజ్ తొందర స్టార్ట్ అయితే మంచిగా ఉండు. నాకైతే మంచిగానే అనిపిస్తుందిరా. హాస్టల్ లైఫ్ మంచిగా ఉంది. ఇక్కడ హాస్టల్ ఎంజాయ్ చేయాలి, ఆడ కాలేజీలో ఎంజాయ్ చేయాలి. ఈ ముఖానికి నువ్వు ఎంజాయ్ చేస్తావారా? చేస్తా. ఎంజాయ్ చేసే ముఖమేనా రా అది? ఎంజాయ్ అంటే ఏందిరా? చదువుతోనే ఎంజాయ్ చేస్తా నేను. నీ లెక్క శృతి కారుణ్య అనుకుంటూ తిరుగుతా అనుకున్నావేంది? అరే దాని గురించి మాట్లాడకరా. నువ్వేనా గట్లా అనేది? అవునరా. ఏమైందిరా అంత ఎట్లా మాట్లాడుతున్నావు? ఏమోరా, మా మమ్మీ డాడీ మాటలకి నాకు ఏదో గిల్టీ ఫీలింగ్ అనిపిస్తుంది. మీ మమ్మీ డాడీ ఎంత మంచిగా మాట్లాడిండ్రురా, ఎంత మంచి మోటివేషన్ ఇచ్చిండ్రు, ఎంత సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళు మాట్లాడితే గిల్టీ అనిపిస్తుందా నీకు? నీకేం రోగం రా? అట్లా కాదురా, వాళ్ళు కొన్ని కొన్ని మాటలు అన్నారు, అవి గుర్తు చేసుకుంటే అంత ఎట్లనో అనిపిస్తుంది. ఏమైందిరా? ఏం లేదు లేరా. చెప్పు. చెప్పా. నువ్వు నాకేం చెప్పావు అని సీక్రెట్ మెయింటైన్ చేస్తావు కానీ నేను నీకు చెప్పన్నా? అస్సలు చెప్పా. అరే ఇప్పటి నుంచి మన ఇద్దరం బ్రదర్స్ అంటే కదా. అంకుల్ కూడా ఫాదర్ లెక్క అనుకోమన్నాడు. ఇప్పుడు నువ్వు నా తమ్ముడు లెక్క. చెప్పు ఏమైంది? నువ్వు చెప్పురా. నువ్వు చెప్తావా లేదా చూస్తా. ఏంద్రా నువ్వు? నీ వీపులా గనిగాన దెబ్బలు ఎందుకున్నాయి చెప్పు. ఏంటి ఆ దెబ్బలు? నిజం చెప్పు. నిజం అబద్ధమైందిరా. నేను చెప్తే నిజమే చెప్తా, లేకపోతే అసలుకే చెప్పా. సరే ఏమైంది చెప్పు. శృతి చెప్పిందంటే కదరా, మా డాడీ కొట్టిండు. అప్పట్లో చేతి ఫ్రాక్చర్ అయింది కూడా మీ డాడీ కొట్టినందుకేనా? నువ్వు అమ్మాయిల వెనకాల తిరుగుడు, పిచ్చి పిచ్చి వేషాలు కూడా ఇవ్వవు కదరా. ఇంత మంచిగా చదువుకుంటావు సిన్సియర్ లాగా, అంత మంచి మార్క్స్ వచ్చినాయి, ఎందుకు కొట్టిండ్రు? అది ఇప్పుడు అరా కొట్టింది, ఎప్పుడెప్పుడు కొడుతూనే ఉంటారు. ఆ అమ్మాయిల వెనక తిరిగితే కొట్టుడా, ఎవరి వెనక తిరిగినా కొట్టరు. వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేస్తే అప్పుడు కొడతారు. వాళ్ళు కొడుతున్నారని ఎవరికైనా చెప్పినా కొడతారు. వాళ్ళు చెప్పినట్టు వినకపోతే కొడతారు. అంతే. నువ్వు అమ్మాయి ఏంటో తిరుగు, చదువు చదవకు వాళ్ళకి అనవసరం. మరి ఎంపీసీ బైపీసీ కొట్టాటేంద్రా? మీ మమ్మీకి డాడీకి ఇద్దరికి బైపీసీ అంటేనే ఇష్టమా? వాళ్ళిద్దరు కూడా బీటెక్ చేసి సాఫ్ట్వేర్ జాబులు చేసుకుంటా లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు కదరా. అసలు బీటెక్ చేసేదే లేకుంటే మెడిసిన్ చేసినా అయిపోతుండే అని ఇద్దరు ఫీలింగ్. అంటే ఇద్దరికి ఎంపీసీ బీటెక్ ఇష్టం లేదా? ఆ కోపంతో నిన్ను బైపీసీ తీసుకోమంటున్నారా? ఇద్దరు కలిసి ఒక డెసిషన్ వచ్చింది అన్నట్టు, బైపీసీ అని. వాళ్ళు ప్రేమతో చెప్తే నేను ఏది అచీవ్ చేయడానికైనా సిద్ధమేరా. కానీ వాళ్ళు అలా కాదు. వాళ్ళిద్దరు గొడవపడి కోపంతో నాకు చెప్తే నాకు వినాలని ఎందుకుంటుందిరా? వాళ్ళు ప్రేమతో చెప్తే చచ్చిపోమన్నా చచ్చిపోవడానికి రెడీ నేను. అరే చచ్చిపోవడేంద్రా? మరి ఇంకేమనాలరా? అంత ఇష్టం నాకు వాళ్ళంటే. వాళ్ళు ఏది చెప్తే అది చేయడానికి నేను రెడీగా ఉన్నా, కానీ వాళ్ళు నన్ను అస్సలు పట్టించుకోరు. అరే ఇక పోన్రా, ఇప్పటికే నాకు పిచ్చెక్కుతున్నది. నువ్వు ఏడ్చిగా నాకు పిసలేపకు. నేనేం ఏడుస్తలేను. నిజంగారా, నీ పేరెంట్స్ ఏమో అట్లున్నారు. వాళ్ళు ఏది చెప్తే తినడానికి నువ్వు రెడీగా ఉన్నావు. పేరెంట్స్ అంటే మీ మమ్మీ డాడీరా, ఎంత మంచోళ్ళు వాళ్ళు, ఎంత ప్రేమగా మాట్లాడతారు, ఎంత అర్థం చేసుకుంటారా. అవునరా, నేనే వాళ్ళని అర్థం చేసుకుంటలేను. అంత మంచి గాడ్ గిఫ్టెడ్ పేరెంట్స్ ఉన్నారు నాకు. నేను శృతిని లవ్ చేశాను, కారుణ్యాన్ని లవ్ చేశాను. ఇవన్నీ తెలిసినా కూడా మా మమ్మీ ఎప్పుడు నన్ను కొట్టలేదు, తిట్టలేదు. అది తప్పు నాన్న అని చెప్పింది అంతే. డాడీ ముందట కూడా ఒకసారి మాట్లాడితే ఏమనలేదు. చదువు మీద ఫోకస్ పెట్టాలి అని మాత్రమే చెప్తారు. వాళ్ళు చెప్పేది నిజమే కదరా. నువ్వే అంత పిచ్చి పిచ్చి చేస్తున్నావు. అది తప్పు అని ఆంటీ చెప్పినప్పుడు నువ్వు మళ్ళా తప్పుని ఎట్లా చేస్తావురా? సిగ్గున్నదారా కొంచెమన్నా? నువ్వు అదే తప్పు అనుకుంటున్నావు. వాళ్ళతోటి మాట్లాడు. నేనేం చేసినా నీకు తెలిస్తే నన్ను చంపి ఇక్కడనే బొంద పెడతావు. ఏం చేసినావురా? కారుణ్యతోటి పిచ్చి పిచ్చి బిహేవ్ చేసినారా? శృతి చూసి తిట్టింది. నాకు అప్పుడే చాలా గిల్టీగా అనిపించింది. ఎందుకో మరి శృతి ఏం చెప్పనని ప్రామిస్ చేసింది. వాళ్ళకి ఎలా తెలిసిందో? వాళ్ళకి తెలిసిందా? తెలిసినట్టే అనిపిస్తోందిరా. అందుకే వాళ్ళ మాటలు కొంచెం కొత్తగా అనిపించాయి. ఎందుకో కొంచెం
నాకు దూరంగా వెళ్తున్నట్టు అనిపించారు. అంత మంచిగా మాట్లాడింది కదరా పోయేటప్పుడు. మా మమ్మీ డాడీ ఇద్దరు నేను హక్ చేసుకొని ముద్దు పెట్టుకొని పోయిండు. అది నీకు తెలియదురా. ఇంత ముందు లెక్క లేదు, ఏదో తేడా అయింది. మరి ఇప్పటికన్నా బుద్ధి వచ్చిందారా నీకు? వచ్చిందిరా. నేను ఇంకా నార్మల్ గా వాళ్ళతో ఫ్రెండ్స్ లాగే ఉంటాను. అంతకు మించి ఏ పిచ్చి పని చేయను. ఈ లవ్ చేయడం ఇవన్నీ ఆపేస్తున్నాను రా. వెరీ గుడ్ రా. ఇప్పుడు అవన్నీ మానుకో. కారుణ్య లేదు, శృతి లేదు, నువ్వు లేదు, నేను లేదు. మనం అందరం స్టూడెంట్స్. చదువు మీద ఫోకస్ పెడదాం. అరే, మనం ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా కాదు, ఒక బ్రదర్స్ లాగా. ఇంత మంచి బాండింగ్ ఎవరికి దొరకదు. హాస్టల్లో చూసావు కదా, అందరూ ఎలా స్వార్థంగా ఉన్నారో. కానీ మనం అలా కాదురా. మనం ఇద్దరం ఒకటై బాగా చదువుకొని లైఫ్ లో మంచి పొజిషన్ లోకి వెళ్దాం రా. అమ్మాయిల గురించి ఏం ఆలోచించకు. మంచి పొజిషన్ లోకి వెళ్ళినాక అప్పుడు చూద్దాం. మరి అప్పుడు కారుణ్య లేకపోతే, కారుణ్య నీకోసమే పుట్టుంటే కారుణ్య వస్తుందిరా. ఎక్కడికి వెళ్తుంది? తను నీకోసం పుట్టింది కాకపోతే మరి ఇంకెవరున్నారో వాళ్ళే వస్తారు. మనం అమ్మాయిల దగ్గరికి వెళ్ళడం కాదురా, ఆ అమ్మాయిలే మనల్ని చూసి క్యూ కట్టాలి. అలా తయారవుదామా? ఉమ్, ఊ అని అంత స్లోగా చెప్పడం కాదు, అందులో నుంచి బయటికి రా. నాకు ఇప్పుడు ఎలాగైనా ఆంటీ అంకుల్ని ఎంబీబీఎస్ పూర్తి చేసి ఒక డాక్టర్ల వాళ్ళ ముందు నిల్చొని వాళ్ళిద్దరిని సంతోష పెట్టాలనుందిరా. ఇప్పుడు నా గోల్ కేవలం ఎంబీబీఎస్ డాక్టర్నే కాదు, ఆంటీ అంకుల్ కళ్ళల్లో నేను సంతోషాన్ని కలిగించాలి. ఆ సంతోషాన్ని నేను చూడాలి. మరి నేనెందుకురా అలా ఆలోచించట్లేదు? నాలాంటి పేరెంట్స్ నీకుంటే తెలిసొచ్చేదిరా. నువ్వే చెప్తావు కదా, బెంగళూరులో ఆర్ఫనేజ్ లో అసలు పేరెంట్స్ ఉండరు, మొత్తం పిల్లలే పాపం అని. వాళ్ళ పరిస్థితి నా పరిస్థితి తలుచుకోరా, నీకే తెలుస్తుంది వీళ్ళ వాల్యూ. డన్ రా. నా గోల్ వచ్చేసి మంచి ఫేమస్ ఎంబీబీఎస్ డాక్టర్, తర్వాత పీజీ కూడా చేస్తాను. నా గోల్ వచ్చేసి సిటీ ఐఐటీస్, ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్ ఆర్ ఐఐటి ఢిల్లీ. ఇవి మూడు మాత్రమేరా. ఈ మూడింట్లో ఏదైనా ఒక్క దాంట్లోనైనా సీట్ సంపాదించాల్సిందే. ఆల్ ది బెస్ట్ రా. ఆల్ ది బెస్ట్ యూ టూ. ఆకలేస్తుందిరా, తిందాం పద. అన్నయ్య అని పిలవచ్చారా నిన్ను? నువ్వు నన్ను అన్నయ్య అని పిలిస్తే అంతకన్నా నాకు ఇంకేం కావాలరా? నాకెవరూ లేరు ఇప్పుడు, నువ్వు తప్ప. మా మమ్మీ డాడీ కూడా ఉన్నారు రావులే. ఎందుకు ఇలా అంటున్నానో తెలుసా? నువ్వు బాధపడనంటే చెప్తాను. ఏంట్రా, బాధపడవు కదా? ఉహు, చెప్పు. నిన్ను మా మమ్మీ డాడీ అడాప్ట్ చేసుకుంటున్నారా? ఏంటో నువ్వు అనేది? అవునరా, మా మమ్మీ డాడీ నిన్ను అడాప్ట్ చేసుకోబోతున్నారు. నీకు ఇప్పుడే చెప్పలేదు. హలో అక్కలు, ఏంటి? ఏం లేదు అక్క, ఊరికే చూస్తున్నాం. వీళ్ళందరూ మా ఫ్రెండ్సే. అవునా? మరి నీ ప్లేట్ ఏది? నేను తినేసాను అక్క, అయిపోయింది. మరి దీనికేమైంది? అంత స్లోగా తింటుంది? ఏయ్, ఇంత స్లోగా తింటే కాలేజ్ దుమ్మ కొట్టాల్సి వస్తుంది. క్లాస్ లోకి రానివారు లేట్ అయితే దుమ్మాలు కొట్టి హాస్టల్ రూమ్ లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం లేదక్క, తింటున్నాను. తిని రూమ్ లోకి వెళ్ళిపోండి. ఏమైంది అసలు? తినబుద్ధి అయితే లేదు దానికి. అది ఎప్పుడు అట్లా తింటది అక్క, లేట్ గా తింటది. హలో పాప, ఫాస్ట్ గా తినేసి. ఫుడ్ ఇక్కడ ఇట్లనే ఉంటది, ఒక 4 రోజులు అయితే అలవాటు అవుతుంది. సండే సండే బిర్యానీ తెప్పించుకుందాం. మీకోసం అయితే రేపు తెప్పిస్తా. రేపు తింటారా, రాత్రి తింటారా? రాత్రి తింటాం అక్క. ఎందుకు తంతున్నావు దాన్ని? ఏం లేదక్క, కాలు ఇలా తగిలింది అంతే. రాత్రి తెప్పిస్తా. ప్రతి సండే రాత్రి తెప్పించుకుందాం, సరేనా? మరి డబ్బులు? నేను అడిగానే డబ్బులు. నీకెక్కడివన్నీ డబ్బులు? నువ్వు జాబ్ చేస్తావా అక్క? జాబ్ కాదు, డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ కి డబ్బులు ఇస్తారా? నీ మొహం, మీ మమ్మీ ఇస్తారా? పాపం అంత కష్టపడి సంపాదిస్తుంది, నువ్వు మొత్తం బిర్యానీకి ఖర్చు పెడతావా? మా అమ్మని నేను ఒక్క రూపాయి కూడా అడగా, అర్థమవుతుందా? మరి ఎక్కడి నుంచి వస్తాయి నీకు? మొన్ననే కొత్త ఐఫోన్ కొనుక్కున్నా, అందరికి పార్టీ ఇచ్చిన. మీరిద్దరు లేరు, అందుకే మీకు ఈ రోజు నైట్ తెప్పిస్తా. ఐఫోన్ అంటే ఐఫోనే. అది మా కజిన్ అక్క దగ్గర ఉంటుందని చెప్పిన కానీ 2 లక్షలు ఉంటుంది ఆ ఫోను. 2 లక్షలా? అక్క, ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఫోన్ 2 లక్షలా? అవును.
అన్ని డబ్బులు ఎవరిచ్చారు నీకు? నా బాయ్ ఫ్రెండ్. నీ బాయ్ ఫ్రెండా? నీ బాయ్ ఫ్రెండ్ అంటే ఆకాష్ వాళ్ళ పెద్దనాన్న కొడుకు వాడే. అతను డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడో తెలుసా అక్క నీకు? ఎక్కడి నుంచి తెస్తా నాకేంటి? ఆకాష్ ని బ్లాక్ మెయిల్ చేసి తెప్పిస్తాడు. వాడు ఎక్కడి నుంచి తెస్తే నాకేంటి చెప్పు? నేనేమైనా బ్లాక్ మెయిల్ చేస్తున్నాను ఎవరినైనా? వాడికి కావాల్సింది నేను ఇస్తున్నాను, నాకు కావాల్సింది వాడిస్తున్నాడు. అంటే అర్థం కాలేదు. మీకు డబ్బు అవసరం వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది. నోర్లు మూసుకొని వెళ్ళండి పైనకి. అక్క ఏమైందే? నన్ను అక్క అని పిలవద్దని చెప్పినా? మరేమని పిలవమంటావు? మిమ్మీ అని పిలవండి. మిమ్మీయా? మమ్మీ అని పిలిస్తే నేను నీకు దయ్యంలా కనిపిస్తున్నానా? మమ్మీ ఏంటి? మిమ్మీ అని చెప్పాను. సరే మిమ్మీ. ఈ పేరు స్వప్న ఆంటీ పెట్టిందా? కాదు, నా బాయ్ ఫ్రెండ్ పెట్టాడు. వీడు కాదు, ఆకాశ్ వాళ్ళ అన్న కాదు, అంతకుముందు బాయ్ ఫ్రెండ్. తినేసి వెళ్ళండి పైనకి, నేను వస్తాను సాయంత్రం. అలాగే మిమ్మీ. ఏంది గా మిమ్మీ గట్లున్నది? ఆకాశ్ ని బ్లాక్ మెయిల్ చేసుడేంది? ఏమో అంటున్నావు నువ్వు? ఈ మిమ్మీది అక్కడ కూర్చొని మాట్లాడదాం రావే. ఇట్రావే, ఈ చైర్ మంచిగా ఉంది. ఆకాష్ కి ఒక అన్నయ్య ఉన్నాడట్నే, పెద్ద నాన్న కొడుకు. ఈ మిమ్మీకి బాయ్ ఫ్రెండ్ అయిననే. అంటే బాయ్ ఫ్రెండ్ అంటే లవరే కదా. వాళ్ళ దగ్గర పైసలు బాగుంటాయి కదా. ఈ ఆడు ఈమెకి ఇస్తాడు కావచ్చు, ఈమె అన్ని కొనుక్కుంటుంది. ఒక్కొక్కసారి వాడి దగ్గర డబ్బులు లేకపోతే ఆకాష్ ని బ్లాక్ మెయిల్ చేస్తాడట్నే. ఎట్లన్నా వేసి డబ్బులు తెమ్మని చెప్తారట. ఆకాష్ ఎక్కడి నుంచి చేస్తాడే? ఇంట్లో పెట్టుంటాయట డబ్బులు, దొంగతనం చేసుకొని ఇమ్మంటారట. ఇయ్య అంటే నీ సంగతి చెప్తా అని భయపెట్టిస్తారటనే. మీ మమ్మీ డాడీ గురించి అందరికి చెప్తా అంటారట. వాళ్ళ మమ్మీ డాడీకి ఏమైంది నీకు తెలియదు కదనే. ఆకాష్ ఏం చెప్పిండో తెలుసా? మళ్ళీ నువ్వు ఎవరితో అనద్దు. అనను. ఈ మమ్మీ వాళ్ళ మమ్మీ ఉంది కదా, స్వప్న ఆంటీ. ఆ స్వప్న ఆంటీ ఆకాష్ వాళ్ళ డాడీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారటనే. పెళ్లి చేసుకున్నారా? రోజు ఇంట్లో వాళ్ళిద్దరు కలిసి ఒక బెడ్రూమ్ లో పోతారట. మరి ఆకాష్ వాళ్ళ మమ్మీ, ఆమెకి ఇంకొక అంకుల్ ఉన్నాడట. అందుకే వీళ్ళిద్దరూ పట్టించుకోరు ఆకాష్ ని. అందుకేనే రాజు అంకుల్ ఆకాష్ ని అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నాడు. దత్తత తీసుకుంటాడా? అవును. నీకెవరు చెప్పిండు ఇవన్నీ? నాకు నిన్న అభి చెప్పిండు. అభికి తెలుసా ఇవన్నీ? అంటే ప్రియా అంటే రాజు అంకుల్ కి అందరికి తెలుసా? ఆ విషయాలు ఎవరికి తెలియదు. స్వప్న గురించి, ఈ మిమ్మీ గురించి ఇవి నాకు చెప్పిండు ఆకాష్. అంటే ఆయన ఇష్టం ఉన్నన్ని ఇస్తాడా డబ్బులు ఈమెకు? మరి ఐఫోన్ కొన్నదట, పార్టీలు ఇస్తుంది, ఎవ్రీ సండే తినుడట బిర్యానీ. చూసినావా? డబ్బులు సంపాదించడు అంత ఈజీ అవే. ఆ స్వప్న ఆంటీని కూడా చూసింది నేను. ఆమె ఫోన్ కూడా కాస్ట్లీ ఉన్నది, హ్యాండ్ బ్యాగ్ కూడా సూపర్ ఉన్నది. ఆమెకు కూడా డబ్బులు ఆకాష్ వాళ్ళ డాడీ ఇస్తాడట. ఎందుకట్లా? మిమ్మీ చెప్తున్నది అర్థం కాలే. వాళ్ళకి కావాల్సింది నేను ఇస్తా, నాకు కావాల్సింది వాళ్ళు ఇస్తారని. అంటే పిల్లలు మేడం ఏం చేస్తున్నారు? తిన్నారా? తిన్నాం మేడం. సరిగ్గా తిన్నారా? అందరూ అక్కడే ఉన్నారు, మీరేమో ఇంత తొందరగా వచ్చేసారు. కొంచెమే తిన్నారా? బాగానే తిన్నా మేడం. నేను ఫాస్ట్ గా తింటా. ఇదే కొంచెం విడిచిపెట్టింది. ఏమైంది కారుణ్య? ఫుడ్ ఈ హాస్టల్లో తప్ప ఇంకెక్కడ బాగుండదు తెలుసా? ఫుడ్ చాలా బాగుంది మ్యామ్. మరెందుకు తినలేదు? సారీ మ్యామ్. కూర్చో కూర్చో. 2-3 days అయితే కాలేజ్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు తినడానికి కూడా టైం ఉండదు. హాలిడేస్ లో బాగా తినండి. హాస్టల్ ఫుడ్ అంటే మరి ఇంటి ఫుడ్ లా ఉండదు, అడ్జస్ట్ చేసుకోవాలి కారుణ్య. ఓకే మ్యామ్. మీకు ఫోన్ ఇస్తాను, కాసేపు మీ పేరెంట్స్ తో మాట్లాడుకోండి, ఓకేనా? రోజు ఇవ్వమంటే కుదరదు, ఈ రోజు ఫస్ట్ డే కదా అందుకే ఇస్తున్నాను. ఈచ్ 15 minutes మాట్లాడుకొని 1/2 hour లో నాకు తెచ్చివ్వండి, ఓకేనా? ఓకే మ్యామ్. ఎంతమందికైనా చేసుకోవచ్చా? ఎంతమందికి చేస్తావే పిల్ల? అంటే మా మమ్మీకి, డాడీకి, నాన్నమ్మకి, ఇంకా అత్తయ్యకి. నిన్న వచ్చింది కదా, ఏమన్నా చేసుకో. 1/2 hour లో నాకు ఫోన్ ఇచ్చేయండి అంతే, ఓకేనా కారుణ్య? అలా కూర్చోకు, మంచిగా తినాలి. ఓకే మ్యామ్. మేము పైకి వెళ్ళి మాట్లాడుకోవచ్చా? మీ ఇష్టం, మన దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి. ఇది మీ ఇల్లు అనుకోండి, ఓకేనా?
పైకి పోదామని. పోదాం. అత్తయ్య వాళ్ళు ఇంటికి చేరుకున్నారు కావచ్చు. లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడదాం మనిద్దరం, అత్తయ్య చేసి. అత్తయ్య తోటి ఇద్దరం మాట్లాడినాక తర్వాత నేను మా డాడీకి చేస్తా. డాడీ తోటి మాట్లాడి అట్లే మమ్మీకి కూడా ఇచ్చేయమను. మమ్మీకి తమ్మునికి ఇచ్చి మాట్లాడమంట. అత్తయ్యతోని 10 minutes, మీ మమ్మీ వాళ్ళతో 10 minutes, మా మమ్మీ వాళ్ళతోటి 10 minutes, 30 minutes ఫినిష్. వెళ్దాం పద. కారు, మనం ఎప్పుడంటే అప్పుడు ఫోన్ లో మాట్లాడుకోవచ్చే. ఎప్పుడంటే అప్పుడు ఎట్లా మాట్లాడతావే? ఇప్పుడు ఫస్ట్ డే కాబట్టి ఇచ్చిన అన్నారు. రేపెల్లుండి ఇయ్యరు. సాయంత్రం ఎవరికో ఒకరికి చేయాలి. అది 1 minute కంటే ఎక్కువ మాట్లాడరాదట. అందరూ ఉంటారట లైన్ కట్టుకొని. అట్లా కాదే, అక్క దగ్గర ఐఫోన్ ఉంది కదా. ఏ అక్క? మిమ్మీ అక్కనే. మిమ్మీ ఫోనా? అవును, అక్క మంచిది ఉన్నదే. మంచిగా మాట్లాడితే ఏమన్నది. అక్క ఒక్కసారి మా మమ్మీకి ఫోన్ చేసుకుంటే ఇయ్యవా అని అంటే ఇచ్చేటట్టే ఉన్నదే. చూద్దాం. ఇప్పుడైతే ఫోన్ చేద్దాం.